ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని ఉప సర్పంచ్ పై చిందులు తొక్కారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జినుకుట్ట గ్రామంలో దేవాలయం కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని ఉప సర్పంచ్ కృష్ణయ్యకు ఫోన్ చేసి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ తెలియజేస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు ఫ్లెక్సీలో పెట్టకపోవడం వల్ల ఇలా చిన్నపిల్లల గమ్మత్తుగా ఫోన్ చేసి మరి తిట్టడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? అసలు దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవాలయానికి సంబంధించి సంబంధించింది దేవాలయ కార్యక్రమాల్లో తన ఫోటో ఎందుకు వేయలేదంటూ ఫోన్ చేసి 2 రోజుల్లో ఊరికి వచ్చి నీ అంత చూస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే గువ్వల వ్యవహారాశుడిపై నియోజకవర్గంలో ఇప్పటికే అసంతృప్తులు జరుగుతున్నాయి. అయితే నిన్నగాక మొన్న ఎంపీ రాములపై కూడా ఇదే వివాదంలో రాములను కూడా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన మరొక ముందే ఈ సంఘటన జరగడం కొంత అసంతృప్తి నెలకొంది. అయితే టీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత ఈ ఫోన్ కాల్ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇప్పటికే జినుకుంట గ్రామ సర్పంచ్ దేవాలయానికి సంబంధించింది, గ్రామానికి సంబంధించింది కాబట్టి మీ ఫోటో వేయలేదంటూ వివరణ ఇచ్చేందుకు చూడగా 2 రోజుల్లో ఊరికి వచ్చింది ఎంత తెలుస్తానంటూ డైరెక్ట్ గా చెప్పడం అచ్చంపేటనే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్గాల్లో కూడా అసంతృప్తి నెలకొందని చెప్పొచ్చు. ప్రియాంక, రైట్. అయితే కేవలం ఫ్లెక్సీలో ఫోటో వేయలేదు అన్న విషయంపై ఒకరికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. సో దీనికి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆ అధికారంలో ఉండేటువంటి నాయకుడి పట్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు? అంటే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏంటి, ఒక అధికారంలో ఉండేటువంటి వ్యక్తి కేవలం ఒక ఫోటో వేయలేదన్న నెపంతోనే ఒక ఉప సర్పంచ్ కి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం, ఇది ఎంతవరకు సమంజసం? అసలు దీనిపైన మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో గువ్వల ఇటువంటి వివాదాలలో ఇరుక్కోవడం సహజమైపోయింది. అయితే ఇది కూడా అలాంటిదే వ్యవహారం కావడంతో కొంత పార్టీ వర్గాల్లోనైతేమి నియోజకవర్గంలోనైతేమి కొంత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కృష్ణయ్యకు మద్దతు తెలుపుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఎంపీని మరికొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటి ఫ్లెక్సీల వివాదంలో గువ్వల డైరెక్ట్ గా నేరుగా ఫోన్ చేసి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం పట్ల కూడా నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా నిన్న ఈ ఫ్లెక్సీ వివాదం కొంత సంచలనం రేపిందని చెప్పొచ్చు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎమ్మెల్యేపై అసంతృప్తి సెగలు రగులుతున్నాయని కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ యువర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. నీకు అధికారం లేదా? నువ్వు ఎమ్మెల్యే కదా, నువ్వు ఎమ్మెల్యే గ్రామానికి ఎమ్మెల్యే కదా సార్ నువ్వు. అవును, ఏ కొడుకు మళ్ళీ నా ఫ్లిక్స్ వద్దనేది మీ గ్రామానికి ఎమ్మెల్యే ఎవరన్నారు సార్? వద్దని ఎవరన్నారు? రికార్డు కాదు సార్, చేయొత్తుకున్నది మూడులో పడ్డది రికార్డు సార్. రికార్డు కాదు, మూడులో ఒత్తుకున్నది పడ్డది. రికార్డు వేసి ఫోన్ లో కనబడుతుంది సార్. నీ జిల్లా రికార్డు ఇచ్చింది నాకు అవసరం లేదు సార్. నాకు రికార్డు పెట్టేంత అవసరం లేదు, వేరే చేసేంత అవసరం లేదు సార్. సార్ ఒక్కొక్క మాట మీరు కట్టినండి. ఏ రోజన్నా నీ పేరు పెట్టింది నేను అన్న 9 ఏళ్ళు దాటి 10 ఏళ్ళు నడుస్తుంది. 10 సంవత్సరాలకు నేను ఒక మాట అన్నట్టు ఒక్కరిని మలిగి మీ గురించి నేను బయటికి వెళ్ళబెట్టినట్టు. రైట్ సార్, నేను పెప్సీలు వద్దన్నా. నువ్వు చెప్పారు కదా పెప్సీలు వద్దని నేను ఆ మాట అయితే ముక్కు నేలకు రాసా. నేను అట్లా లేదు సార్. పెప్సీలు వద్దని దేవుని కాడ పెప్సీలు పెడుతున్నారు కాబట్టి పెప్సీల పక్క దేవుని పేరు పెట్టి పెడుతున్నారు. కానీ నేను ఆ మాట ఎవరిని అడిగినా నేను వద్దన సార్. గుడికాడగా మాట్లాడిన ఎందుకు అది ఇష్టమూర్తి ఉన్నాడు, వాళ్ళందరూ అడగండి. ఎవరు వద్దన్నారు సార్? పెప్సీలు పెడితే ఎవరు వద్దన్నారు? మీరు కాంప్లీట్ ఎవరు ఇచ్చారు? నాకు అర్థం కాదు. దళిత ఎమ్మెల్యేలు దళిత సర్పంచులు అంటే పనికి రాకుండా ఎవరన్నారు సార్? ఎమ్మెల్యేలు ఎవరన్నారు? సర్పంచులు ఎవరన్నారు? కాదు సార్, దళితులతో ఎందుకు వచ్చింది సార్? వాళ్ళు మనుషులుగా రా సార్. మేము మనుషులంగా అందరు మనుషులే. నేను అనలేదు సార్ అంటే ఒక నీకు అర్థం సార్. మీరు ఎవరు చెప్పి మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇది. అవును సార్, నా బిల్డప్ నా పోపులు అని కాదు సార్. నేను ఒక రోజు లేకున్నా లాస్ట్ నాడు వచ్చిన, నేను లాస్ట్ నాడు ఖచ్చితంగా ఉన్నా. లేదు సార్, నీ దిక్కే చూడలేదు సార్. నీ గురించి ఒక్కనాడు ఒక మాట మాట్లాడలే. నేను ఆయన గుడి ఎవరైనా అనుకో సార్, ఎవరి పాపం అనికే సార్. నీ గుడికాడ నేను బరాబర్ నేను కింద ఒక గుడి పాపం తెలుసా? గుడి విషయంలో నేను ఇంత కించకూడదు. నీ పేరుకనే తీయలే. నా ఫోటో పెట్టనీయలేవు కదా. అరే నేను అనలేదు సార్. మీరు పలికేయండి సార్. ఎవరో నేను అంత రుబాబా నీ ఫోటో నేను అనలేదు పెడతాడా ఇంకా సార్. సార్ ఉన్న ఫోటోలు పెట్టండి సార్.
మాకు ఇబ్బంది లేదు. నువ్వు గ్రామానికి ఎమ్మెల్యే, నాకైనా ఎమ్మెల్యేనే, గ్రామానికైనా ఎమ్మెల్యేనే. ముట్టుకోండి నుంచి ఫ్లెక్సీలు పెడతా. అదే సార్, ఎవరన్నారు సార్? కాదు, ఎవరన్నారు మాట? నేను నీ పెప్సీలు కృష్ణయ్య అన్నాడా? నీ పెప్సీ పేరు చెప్పండి. మీరు ఒక్క మాట చెప్పండి. నీ 10 ఏళ్ళు అవుతుంది సార్. సార్ 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుండి జినుకుంట గ్రామ పంచాయతీలో నేను కృష్ణయ్య అనే నేను, డిప్యూటీ సర్పంచ్ అనే నేను, గ్రామ పెద్దలు గ్రామ అందరూ కలిసి గుడి దగ్గర నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఇక్కడ కటౌట్ ఎవరు గుడి ఫోటోలు పెట్టుకొని కటౌట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అఖిలంగా రాజకీయ నాయకులది ఇటకు దాన్ని నిర్ణయం తీసుకున్నారు. 100 నాయకులు తెలియకుండా నైట్ కటౌట్లు కూడా ఇచ్చారు. ఆ విషయంలో మేము అడిగితే బాలరాజు సార్ అనే ఎమ్మెల్యే సారు ఖచ్చితంగా మీరు ఎట్లా పెడతారు, మేము ఖచ్చితంగా గుడికి పెడతాం, అడగనికే మీరు ఎవరు అని చెప్పేసి మమ్మల్ని ఖచ్చితంగా బేరింపు కాల్ చేసి ఉదయం పూట 6:36 మాకు ఫోన్ చేసి బేరిస్తున్నాడు. మీరు ఏమనుకుంటున్నారో మీ అంతూ మేము చూస్తాం, మీ వైఖరి మార్చుకోకపోతే మీకు చాలా ఇబ్బందులు పడతారు, ఇబ్బందుల పరిష్కారం వస్తారు, నేను 2 రోజుల తర్వాత మీ ఊరికి వస్తాను, మీ ఊరు సంగతి ఏందో నేను చూసుకుంటాను అని బాలరాజు ఎమ్మెల్యే సార్ మమ్మల్ని ఖచ్చితంగా బేరింపు చేస్తున్నారు. మాకేమనైతే